హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. కొల్లేరుకు బుడమేరు టెన్షన్ పట్టుకుంది. బుడమేరు గండ్ల పూడ్చివేతతో కొల్లేరుకు నీటి ప్రవాహం భారీగా పెరుగుతోంది. ఇవాళ మరో 2 అడుగుల మేర వరద పెరిగింది. దాంతో 15 గ్రామాలకు నిలిచిపోయాయి రాకపోకలు. బోట్ల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు లంక గ్రామాల ప్రజలు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ప్రస్తుతం బుడమేరుకు వరద ఉధృతి విపరీతంగా ఉన్న నేపథ్యంలో కొల్లేరు లంక గ్రామాలు అన్ని కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో నీళ్ల ముంపులో కూడా చిక్కుకున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చే చర్యలు అయితే ప్రారంభించారు. ఎందుకంటే కొల్లేరుకి బుడమేరు నుంచి వచ్చే వరద 14 ఛానళ్ల నుంచి 15 కాలువల నుంచి కూడా వస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో వరద ఉధృతి నిన్నటి నుంచి పెరిగింది. ఆ పెరిగిన ఉధృతికి లంక గ్రామాలలో కొన్నిటికి సంబంధాలు కూడా తెగిపోతున్నాయి. ఆ వరద నీటి ఉధృతికి సంబంధించి ఏలూరు కైకలూరు మధ్య నీళ్లను ప్రధాన రహదారిని కూడా ఇప్పటికే అధికారులు మూసేసిన పరిస్థితి కూడా ఉంది. చిన్న ఎడ్లగాడి వద్ద జాతీయ రహదారిపై కొల్లేరు రోడ్డుపై కూడా ప్రవహిస్తున్న నేపథ్యంలో చూడొచ్చు మనం. స్కూల్ పిల్లల్ని వీళ్ళందరినీ కూడా వచ్చే మార్గం లేక పూర్తి స్థాయిలో పడవల ద్వారా బయటికి తీసుకొచ్చే ప్రక్రియ అయితే కొనసాగుతా ఉంది. 4-5 లంక గ్రామాలు కూడా ఇప్పటికే వెళ్లేందుకు సంబంధించిన మార్గాలన్నీ కూడా మూసుకుపోయిన నేపథ్యంలో ఇక వాళ్ళందరినీ పడవల ద్వారానే బయటికి తీసుకొస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ 3 అడుగుల పైన వరద ప్రవాహం కూడా కొల్లేరు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పెరిగిన పరిస్థితి అయితే ఉంది. దీంతోనే పూర్తి స్థాయిలో ఇక సహాయక చర్యలను ముందస్తుగానే వాళ్ళందరినీ తీసుకొస్తానికి అన్ని ఏర్పాట్లు కూడా అటు ప్రభుత్వం నుండి కూడా చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతోంది. పూర్తి స్థాయిలో ఉధృతంగా కొల్లేరులో బుడమేరు అనేది ఉప్పొంగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. సాధారణ ప్రవాహం కంటే ఎక్కువ ప్రవాహం అయితే ప్రస్తుతం మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పడవల ద్వారా ఈ లంక గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొస్తా ఉన్నారు. మొత్తం వరద ఉధృతి సాధారణ పరిస్థితుల్లో కంటే ఎక్కువగా ఉంది. ఎందుకంటే గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకి ఎగువ నుంచి కూడా ఈ వరద ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో బుడమేరు ప్రస్తుతం పెద్ద ఎత్తున పొంగి పొర్లుతుంది. దీంతోనే కొల్లేరు కూడా ఉధృతి పెరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. బ్రిడ్జి నిర్మాణ పనులు ఆపివేసినా కూడా అక్కడ నీటి ప్రవాహం అయితే ముందుకు వెళ్లట్లేదని కూడా గుర్తించి ఇక కొల్లేరుకి ఈ వరద ఉధృతి వల్ల ఇబ్బందికరమైన పరిస్థితి అనేది ఉంటుందనేది గుర్తించిన అధికారులు ఆ లంక గ్రామాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పడవల ద్వారా తీసుకొస్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇంకా 2 అడుగుల వరద పెరిగితే కనుక కొల్లేరుకి తీవ్ర నష్టం అనేది వస్తుంది, ముంపుకు గురవుతుందని అయితే ఆందోళనలో ఉన్న పరిస్థితి మనకి కొల్లేరు గ్రామాల్లో కనబడుతుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్, ఎన్టీవీ, కొల్లేరు నుంచి.